ప్రస్తుతం తల్లాడ మండలం గోపాలపేట రెవెన్యూ పరిధిలో ఇక్కడ ఎప్పటి నుంచో నడుస్తున్న డొంకని కొందరు ప్రబుద్ధులు ట్రెంచ్ వేసి రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ కొందరు రైతులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు ఈరోజు ఇక్కడికి సర్వేయర్ గారు భరత్, అదేవిధంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి భాస్కర్ గారు వచ్చారు. ఇక్కడ రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న దారిని ఎన్క్లోజ్ చేసి ఇక్కడ ఎవరు పక్కన ఉన్న వాళ్ళు ఆక్రమించుకుంటూ రైతులు కనీసం ఇక్కడ నుంచి నడిచిపోయేందుకు కానీ, వాహనాలు వెళ్లేందుకు కానీ, వాళ్ళు కనీసం ట్రాక్టర్ రావడానికి కూడా రానియకుండా చేస్తున్న కొంతమంది ఇక్కడ అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ రైతులను ఏడిపిస్తున్నారంటూ ఈ రోజు విచారణకు వచ్చిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్, అదేవిధంగా భరత్ సర్వేయర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి నిర్ధారించింది ఏంటంటే రైతులను ఇబ్బంది పెట్టేందుకు ఇలా ట్రెంచ్ వేసి రైతులు నడుస్తున్న మార్గాన్ని కూడా ఇలా ఆక్రమించడం కరెక్ట్ కాదు, వాళ్ళపై చర్యలు తీసుకుంటామంటూ వారు వివరించడం జరుగుతుంది. మనం సత్తే మిగిలేది 6 అడుగుల నేల. ఆ 6 అడుగుల నేల కూడా కొన్ని దినముల తర్వాత దున్ని మళ్ళీ దాని మీద మొక్కలేస్తారు. నువ్వెంత సంపాదించినా మిగిలేది ఏమీ ఉండదు. ప్రజల ఆర్తనాదాలు, ప్రజల శోకాలు తగిలి మట్టి కొట్టుకుపోతారు. ఈ దారుల్నే మీరు ఆక్రమించేది అంటూ ప్రజల వారే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రంజిత్, ఎస్ న్యూస్, శ్రీనివాస్, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట రెవెన్యూ పరిధి.